హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం అల్లం చారును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ని పోసి నానబెట్టాలి. తర్వాత ఒక పెద్ద సైజు అల్లం ముక్కను తీసుకొని పైన తొక్క తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేద్దాం. అల్లం చారు కాబట్టి అల్లం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 5 టీ స్పూన్స్ కందిపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేయాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమోటాను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఇదే మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేద్దాం. అదే చిన్న సైజు టమోటాలు అయితే 2 వరకు తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా సేపు ప్రక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఈ అల్లం చారుకి ఆయిల్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసి ఆవాలు చిటపట అనేదాకా ఫ్రై చేద్దాం. తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసినవి, 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి, ఒక రెమ్మ కరివేపాకు వేసి కంటిన్యూస్గా గరిటెతో కలిగి పెడుతూ ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిచికి రసాన్ని తీసి ఇందులో ఉన్న పిప్పిని తీసేసి ఓన్లీ రసాన్ని మాత్రమే వేయాలి. తర్వాత ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని పోయాలి. వాటర్ని పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలిపి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఈ అల్లం చారు బాగా తెరిలేదాకా మరిగించాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత ఈ అల్లం చారు బాగా తెల్లుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకు వేడివేడిగా అల్లం చారు రెడీ అయింది. దీన్ని మనం కోడిగుడ్డు కారంతో కానీ, చికెన్ ఫ్రైతో కానీ, లేదా ఏదైనా వేపుడు కర్రీస్తో కానీ సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చారులో మనం అల్లం, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాం కాబట్టి చలికాలంలో, వర్షాకాలంలో వేడివేడిగా అన్నంలోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే హెల్త్కు చాలా మంచిది. చూశారు కదండి అల్లం చారుని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ, కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.